నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అలసిన అల విసుగు చెందక ఎలాగైతే నింగిని తాకాలని ఎగసిపడుతుందో, అలాగే పట్టుదలని నీ కల నిజమయ్యే వరకు దృఢమైన సంకల్పంతో, సుస్థిరమైన నిర్ణయంతో, నిర్మలమైన మార్గంతో, ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేయు. నీకు కాదేది అసాధ్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 మే 31 శనివారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం ఉదయం 9:41 చంద్ర అస్తమయం రాత్రి 11:06 తిథి పంచమి రాత్రి 8:22 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం పుష్యమి రాత్రి 9:10 వరకు. తదుపరి ఆశ్లేష. కరణము భవ ఉదయం 8:46 వరకు. తదుపరి భలవ రాత్రి 8:22 వరకు. తదుపరి కౌలవ. యోగము వృద్ధి ఉదయం 10:43 వరకు. తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. గుళిక కాలం ఉదయం 5:44 నుండి 7:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:28 నుండి 8:20 వరకు. వర్జ్యం ఉదయం 5:22 నుండి 6:57 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:48 నుండి 4:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు. మే 31 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 8:22 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా రాత్రి 9:10 నుండి మొదలయ్యే ఆశ్లేష నక్షత్రము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల,
ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ విశిష్టత: శీతల షష్ఠి. పురాణాల ప్రకారం సంతానం లేనివారు శీతల షష్ఠి వ్రతాన్ని జరుపుకోవాలి. దీనిని ఆచరించడం వల్ల మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు, మీకు సంతానం కలుగుతుంది, అన్ని శుభాలే కలుగుతాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: యక్ష రాక్షసులకు రాజు కుబేరుడు. ఈరోజు ప్రశ్న: జటాసురుడిని సంహరించినది ఎవరు? ఆంజనేయుడు, భీమసేనుడు, భీష్ముడు, అర్జునుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆస్తి వివాదాలు కొంత భారంగా మారుతాయి. వృషభ రాశి: చిరకాల స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మిథున రాశి: ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగి లాభం పొందుతారు. కర్కాటక రాశి: కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సింహరాశి: దూరపు బంధువులను కలుసుకుని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. కన్య రాశి: ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. తులారాశి: భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి: సంగీత సాహిత్యం విషయాలపై ఆసక్తి చూపుతారు. ధనుస్సు రాశి: మీ మంచితనాన్ని బంధువులు గుర్తిస్తారు. మకర రాశి: ఆస్తి విషయాలలో చిక్కులు తొలగి ఊరట కలుగుతుంది. కుంభరాశి: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మీనరాశి: బంధువులు, స్నేహితుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.